హలో అండి, చూడండి ఈ తెల్ల బొబ్బర్లు అండి. వీటిని నానబెట్టి వడలు చేస్తున్నాను. చూడండి, నానబెట్టి రుబ్బి పెట్టాను. పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉల్లిగడ్డ, నానబెట్టిన ఈ బొబ్బర్లు వేసి మిక్సీ పట్టి పెట్టానండి. ఇక పేస్ట్ వడలు చేస్తున్నాను. మటన్ లేకండి కాంబినేషను చేసి చూపిస్తానండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది చూడండి. అలా అండి, కొంచెం ఇట్లా వాటర్లో చేయొద్దుకొని ఇలా తీసుకొని వేయాలండి. మా రాయలసీమలో చేస్తారండి ఈ బొబ్బరి వడలు. అక్కడ పప్పుతోటే చేస్తారు, మేము ఈ తెల్ల బొబ్బర్లతోటి చేసుకుంటాం. ఇక్కడ పప్పు దొరకదని. అంతేనండి. కొంతమంది కవర్ మీద ఏదైనా ఆకు, తమలపాకు అట్లా దేని మీద కూడా చేస్తారు. చేయరాని వాళ్ళు అట్లా. నేనైతే ఇలా వేస్తానండి చేయితోటి. మరీ లూజ్గా రుబ్బుకోవద్దండి, జోరుగా కొంచెం గట్టిగానే ఉంటే మంచిగా వస్తుంది. మా ఆయనకు చాలా ఇష్టం అండి. ఊరికే చేయమని అడుగుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా. ఆయన కోసమైనా మేము చేస్తాం అప్పుడప్పుడు. మటన్లోకి చాలా తింటారు ఇవి, పూరీల్లాగా. మా రాయలసీమలో స్పెషల్ అంటే ఇవి. కాలిపోయాయండి ఇవి. ఇలా ఓళ్ళు పెట్టుకుంటే ఇలా కడ్డీతోటైతే ఆయిల్ ఎక్కువ రాకోకుండా మంచిగా వస్తుందండి. ఇట్లా ఓల్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. షాప్ తోటి మాకు ఎక్కువ ఏం వంటలు చేయడానికి పెట్టడానికి వీలు కావట్లేదండి. లేకపోతే రాయలసీమలో చాలా స్పెషల్సే ఉంటాయి, చాలానే ఉంటాయి రాయలసీమ స్పెషల్ వంటలు. పుట్నాల గర్జలు అవి చేద్దామంటే నాకు టైం సరిపోవట్లేదండి. చూడండి, మటన్ చూపిస్తాను.
అండి మటన్ వండాను ఆల్రెడీ, వడలు చేస్తున్నాను. రైస్ కూడా ఉందండి, కానీ మా కోడలు వండింది అక్కడ. నేను ఈ రెసిపీ చేస్తున్నాను, ఆమె అన్నం వండిందండి అక్కడ వేరే స్టవ్ మీద. చూడండి మటన్ అంటే కొంచెం గ్రేవీ ఉండాలండి వీటికి తినడానికి. చూడండి కొంచెం ఇలా గ్రేవీ ఉంటే వడల్లో తినడానికి మంచిగా పనికి వస్తుంది. థ్యాంక్స్ అండి.